ఇవాళ దేశవ్యాప్తంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాలిటిక్స్ ప్రతి ఒక్కడు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నాట్ ఫర్ ద గుడ్ రీజన్స్ బట్ ఫర్ ద బ్యాడ్ రీజన్స్. నేషనల్ డిబేట్స్లో కూడా తెలుగు వాళ్ళని ఏకి పారేస్తున్నారు. ఎక్స్పెషల్లీ స్వామి పూజ, స్వామి భక్తి చూపించాలనుకున్న వాళ్ళందరి వల్ల ఈ దేశంలో ప్రతి తెలుగువాడు, ఏ మూలకున్న తెలుగు వాళ్ళు అవమానాల పాలవుతున్నారు. మన రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అంటే, ఐ విల్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్స్. ఆంధ్రజ్యోతి, ఈటీవీ. నేను ఈటీవీని పెద్దగా చూడను, అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈవినింగ్ డిబేట్ చూస్తాను, జస్ట్ ఫర్ ద మెంటల్ రిలాక్సేషన్. అటువంటి ఆంధ్రజ్యోతిని చూస్తున్నప్పుడు ఒకానొక దశలో ఆంధ్రజ్యోతిలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ట్రంప్ కన్నా నారా లోకేష్ సమర్థుడు అని చెప్పడానికి కూడా సాహసం చేశారు. ఇప్పుడు నారా లోకేష్ కేపబిలిటీస్ ఏంటి అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు చూస్తూనే వచ్చారు. వి నో వాట్ హీఈస్. పప్పు అని వెటకారం చేయించుకునే స్టేజ్ నుంచి ఇవాళ ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడుగా ఎదిగాడు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ వాట్ టీడీపీ అండ్ అలైడ్ మీడియా అండ్ అలైడ్ సోషల్ మీడియా ఆర్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ ఈస్, నారా లోకేష్ ఒక చాలా సమర్థవంతమైన నాయకుడు. రేపో ఎల్లుండో ఆయనకు పటాభిషేకం చేసి సీఎం పదవిలో కూర్చోబెడతారేమో నాకు తెలియదు, కానీ ఆయనను సమర్థత చూపించే క్రమంలో ఒక విషయం మర్చిపోయారు. సమ్టైమ్స్ నేషనల్ పార్టీ అలయన్స్లో టీడీపీ ఉండటం వల్ల వీఆర్ ఆల్సో రిప్రజెంటెడ్ అక్రాస్ ద నేషనల్ ప్లాట్ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అర్నబ్ గోస్వామి గారు నిన్న రిపబ్లిక్ ఛానల్లో డిబేట్లో, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తాను, డిబేట్లో దీపక్ రెడ్డి ఫ్రమ్ టీడీపీ స్పోక్స్ పర్సన్ అక్కడ కూర్చున్నాడు. ఈ దేశంలో విమానయాన సంస్థలు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ దేశంలో ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించిన ఒక సమస్య నెలకొంది. కొన్ని లక్షల మంది ఎయిర్పోర్ట్లలో ఇరుక్కుపోయారు. వాళ్ళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, వాళ్ళ ఫ్లైట్స్ రీస్కెడ్యూల్ అవుతున్నాయి, ఇన్ఫర్మేషన్ రావట్లేదు, గ్రౌండ్ క్రూ దగ్గర నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎయిర్లైన్స్ వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, సివిల్ ఏవియేషన్ నుంచి హెల్ప్ డెస్క్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ, వాళ్ళు ఏం చేశారంటే పైలట్స్కి, గ్రౌండ్ స్టాఫ్కి, అలాగే ఫ్లైట్లో ఉండే స్టాఫ్కి సఫిషియంట్ రెస్ట్ టైమింగ్ ఉండాలి. సో దట్ ఫ్లైట్లలో ఉండే ప్రయాణికుల సేఫ్టీ రీత్యా రకరకాల గైడ్లైన్స్ తీసుకొచ్చారు. 2024 నుంచి 2024 నుంచి ఈ ఫ్లైట్ సేఫ్టీ గైడ్లైన్స్ అనేవి రోల్అవుట్ చేస్తూ పోయారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చాలా ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, ఇటువంటి రకరకాల కంపెనీస్తో డీల్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ గైడ్లైన్స్ని ఒక పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ టైంలో కంప్లై అవ్వాలి అని చెప్పి వీళ్ళు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. ఈ అమలు చేస్తున్న ఈ గైడ్లైన్స్ని మీట్ కాలేక ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళ క్రూ మెంబర్స్ని పెంచుకోకుండా ఈ దేశవ్యాప్తంగా ఈ ఫ్లైట్ క్రైసిస్ అనేది సృష్టించారు అనేది మన సివిల్ ఏవియేషన్ మంత్రి మాట్లాడుతున్న మాట. ఈ రివైజ్డ్ ఎఫ్డిటిఎల్ గైడ్లైన్స్ వచ్చేసి 2024లో లాంచ్ చేశారు. ఇది ఫేజెస్ వైజ్గా రోల్అవుట్ చేస్తూ ఉన్నారు. వీటిని ఈ ప్రైవేట్ కంపెనీస్ కంప్లై చేస్తూ పోవాలి. ప్రైవేట్ కంపెనీస్ అంటే ఈ ఫ్లైట్ కంపెనీస్, ఇండిగో, స్పైస్ జెట్ లాంటి కంపెనీస్ కంప్లై చేస్తూ పోవాలి. ఇండిగోకి మాత్రమే ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ఫ్లీట్ అనేది చాలా పెద్దది. అంటే వాళ్ళకి చాలా విమానాలు ఉన్నాయి, చాలా లక్షల మంది ప్యాసింజర్స్ని క్యాటర్ చేస్తున్నారు, బల్క్గా వాళ్ళు ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. నవంబర్ 1, 2024లోనే ఈ గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ఈ గైడ్లైన్స్ని ఈ ప్రైవేట్ ప్లేయర్స్ కంప్లై అవుతున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదో నాదో కాదు కదా. ప్రయాణికులు మనం పోయి ఈ గైడ్లైన్స్ని, ఈ పర్టికులర్ ఎయిర్లైన్ వ్యవస్థలు, ఈ ఎయిర్లైన్ కంపెనీలు కంప్లై అవుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనది కాదు. సో దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంది. ఆ అధికారులు, ఈ పర్టికులర్ విమానయాన సంస్థలు ఈ గైడ్లైన్స్ కంప్లై అయినాయా లేవా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సడన్గా ఇండిగో సంస్థ తన క్రూని పెంచుకోలేదు అని చెప్పి ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసే స్టేజ్ వరకు, ఆ స్టేజ్ వచ్చే వరకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేసింది? ఈ ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క క్రూ డీటెయిల్స్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దగ్గర లేవా? లేకపోతే ఎందుకు లేవు? ఎప్పటి నుంచి లేవు? అంటే ఈ క్రూ, ఒక్కొక్క ఫ్లైట్ కంపెనీ ఎంతమంది క్రూని మెయింటైన్ చేస్తున్నాయో ఆ డీటెయిల్స్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దగ్గర లేకపోతే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది?
దేశము రైల్వే స్టేషన్ల నుంచి ఎయిర్పోర్ట్లకు మూవ్ అయింది కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్లైట్ కంపెనీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఆ స్టాఫ్ మన రివైజ్డ్ గైడ్ లైన్స్కి మ్యాచ్ అవుతాయా లేదా, ఉన్నట్టుండి దేశవ్యాప్తంగా ఈ ఎయిర్ ట్రాఫిక్ కూలిపోకుండా జాగ్రత్తగా ముందే స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మీద ఉందా లేదా? రామ్మోహన్ నాయుడు గారికి ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొంతంగా విమానాలు నడపదు, ప్రైవేట్ ప్లేయర్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అనుకోండి. ప్రైవేట్ విమానాలను గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ విమానయాన సంస్థ కనీస బాధ్యత లేకుండా ఫ్లైట్స్ని నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేస్తున్నప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేస్తున్నారు? మన రామ్మోహన్ నాయుడు గారు ఈ పర్టికులర్ క్రైసిస్ని రాకుండా తీసుకున్న చర్యలేంటి? ఈ దేశంలో ఒక్కసారిగా ఎయిర్ ట్రాఫిక్ కూలిపోతే రామ్మోహన్ నాయుడు గారు ఆన్సరబుల్లా కాదా అన్న విషయం ప్రజలకే వదిలేస్తున్నా. దేశంలో ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థ ఉన్న పలంగా కూలిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి ఉత్తరాలు రాయాలా? ప్రతి ఎయిర్పోర్ట్లో కొన్ని లక్షల మంది స్ట్రాండెడ్ అయిపోయారు కదా, వాళ్ళందరికీ ఎవరు ఆన్సరబుల్? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషనా లేదా ఇండిగోనా? సో బేసికల్లీ ఎయిర్పోర్ట్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మనం టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు మన సెక్యూరిటీ చెకింగ్ దగ్గర నుంచి మనం కిందికి దిగే వరకు మొత్తం మేనేజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. అటువంటప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వం తరఫున రామ్మోహన్ నాయుడు గారు చాలా కన్వీనియంట్గా ఈరోజు రాజ్యసభలో ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క నిర్లక్ష్యం వలన ఈ యొక్క ప్రాబ్లం తలెత్తింది, మాకు ఇందులో ఏ ప్రమేయం లేదు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీని గురించి మాకు క్లారిటీ లేదు అని చెప్తున్నారే రామ్మోహన్ నాయుడు గారు. ఇక మీ దగ్గర ఏది క్లారిటీ ఉంది? సెక్యూరిటీ మీ దగ్గర ఉండదు, బికాజ్ ఇట్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద హోమ్ మినిస్ట్రీ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కేర్ తీసుకుంటాయి. ఫ్లైట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ది ఉంటుంది. అది కూడా మీరు కంట్రోల్ చేయలేము, మా చేత కాదు, మేము ఇండిగో ఎయిర్లైన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నామని మీరు అనటం హాస్యాస్పదం కాదా? ఒక తెలుగువాడికి దేశంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేతిలో పెడితే మీరు వెళ్ళి నారా లోకేష్ గారి చేతిలో పెట్టడం రైటా? అసలు నారా లోకేష్ అట్ వాట్ లెవెల్ హీఈస్ ట్రైంగ్ టు మానిటర్ ఆర్ హీఈస్ ట్రైంగ్ టు అడ్రస్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని నేషనల్ మీడియా ఏకుతుంటే తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీలో భాగంగా ఉన్నారు కదా, మీకు సిగ్గేయట్లేదా? మీకు అవమానంగా అనిపించట్లేదా? నాకైతే తెలుగువాడిగా అవమానం అనిపిస్తుంది. ఇంతమంది ప్రజలు తమ ప్రాపర్టీస్, తమ ఫ్యామిలీ మెంబర్స్ని, తమ ఈవెంట్స్ని, తమ బాధల్ని, తమ సంతోషాల్ని కోల్పోయారు కదా, వీటన్నిటికీ ఆన్సరబుల్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పైగా మీ పార్టీ వాళ్ళు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా నేషనల్ మీడియాలో కూర్చొని దే ఆర్ టాకింగ్ షిట్. నారా లోకేష్ని ఎలివేట్ చేసే టైం ఇదా? లాస్ట్కు మీరు ఏ స్థాయికి వెళ్తున్నారు అంటే, అటువంటి నారా లోకేష్ని దేశంలో నేషనల్ లీడర్గా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారా? ఒకేసారి నారా లోకేష్ సీఎం పిఎం కూడా అయిపోవాలా? ఆయన వయసు ఏంటి? ఆయనని మీరు లేపాలని చూస్తున్న తీరేంటి? సమర్థత అనేది సోషల్ మీడియాలోనూ కుక్ చేయబడదు. సమర్థత అనేది మనం తీసుకునే డెసిషన్ మేకింగ్ నుంచి, మనం తీసుకునే నిర్ణయాలు, వాటి వల్ల వచ్చే అవుట్కమ్స్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతుంది. ఇలా కృత్రిమంగా మీరు మీడియాలో ఒక ఇమేజ్ని సృష్టించి లోకేష్ని దేశ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తే మీరు మాత్రమే అవమానాల పాలవడం కాకుండా తెలుగు ప్రజల్ని ఆన్ నేషనల్, ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో అబాసు పాలు చేయడం మీరు తథ్యం. కైండ్లీ రామ్మోహన్ నాయుడు గారు, ఇఫ్ పాసిబుల్ మీరు రిజైన్ చేసి సమర్థుడికి ఇవ్వండి. అదర్వైజ్ కనీసం దేశానికి మీరు క్షమాపణ చెప్పండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అపాలజైజ్ ది నేషన్, మిస్టర్ రామ్మోహన్ నాయుడు.